హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం స్వరాజ్ 735 ఎఫ్ఈ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి 2,00,000 కన్నా తక్కువలో, అలాగే 1,50,000 కన్నా తక్కువలో అయితే వస్తుందన్నమాట. మరి 1,50,000 కన్నా తక్కువలో వస్తుంది, అది ఎంత ప్రైస్ తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకోసం తక్కువ ప్రైస్లో కూడా వెహికల్స్ అనేది తీసుకొస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం కూడా అయితే ఉంటుందన్నమాట, మీకు వెహికల్ అవసరం ఉంటేనే. ఓకేనా, వీడియో అనేది పూర్తిగా చూడండి, మిస్ కాకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా వెహికల్ కొనాలనుకున్న వాళ్ళు వీడియో చూసిన తర్వాత డైరెక్ట్గా వానొత్తనే మాట్లాడి వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈరోజు మీ ముందుకి స్వరాజ్ 735 ఎఫ్ఈ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ మోడల్ చూసుకుంటే 2008 మోడల్ అనమాట. 2008లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 16 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట వెహికల్ తీసుకొని కూడా. 16 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. మరి పేపర్లు ఉన్నాయో లేవో అనేది నాకైతే తెలియదు. ఒకవేళ మీలో ఎవరైనా వెహికల్ కొనాలి అనుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెహికల్ చెక్ చేసుకున్నప్పుడు మీరు పేపర్లు అనేది ఉన్నాయో లేవో కూడా కనుక్కోండి. లేకపోతే మీరు ఒక వ్యవసాయానికి అయితే ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ పేపర్లే ఉన్నాయనుకో, రెన్యువల్ చేసుకునే టైం కూడా ఉందనుకో, రెన్యువల్ అయితే చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా తక్కువ బడ్జెట్లోనే పేపర్స్ కూడా వచ్చే అవకాశం కూడా అయితే ఉండిద్ది. కాబట్టి ఒకసారి అయితే పేపర్లు ఉన్నాయో లేవో అని కూడా కనుక్కోండి. ఓకేనా, వెహికల్ వచ్చేసి 2008 16 సంవత్సరాలు అయితే అవుతుంది. టైర్లు చూసుకుంటే 70% దాకా అయితే ఉన్నాయన్నమాట. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా కండిషన్ అయితే ఉందని అయితే చెప్తున్నారు. కండిషన్ పరంగా అయితే గుడ్ కండిషన్ అవుతుందని అయితే చెప్తున్నారు. మీలో ఎవరైనా వెహికల్ కొనాలి అనుకుంటేనే మీరే వెళ్ళి చూసుకోండి. వెహికల్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే ఇంకా క్లారిటీగా అయితే ఉంటుందన్నమాట. వెహికల్ వచ్చేసి మనకి వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 1,50,000 అయితే చెప్పడం జరిగింది. వాన చెప్పడమే 1,50,000. కానీ మన ఛానల్ ద్వారా చూసి తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ ఖచ్చితంగా 1,50,000 కన్నా తక్కువలో వస్తుంది. కాబట్టి అందుకోసమే చెప్తున్నాను, 1,50,000 కన్నా తక్కువలో వెహికల్ తీసుకోవాలనుకుంటేనే వెళ్ళి చూసుకోండి. వెహికల్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే ఇంకా క్లారిటీ అయితే ఉంటుందన్నమాట. వెహికల్ అయితే మన ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్లో కోసూరు అనే మండలంలో అయితే ఉందన్నమాట. కోసూరు అనే మండలం పక్కన ఎవరైనా విలేజ్ల దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్లో చాలామంది అయితే అడుగుతున్నమాట, అన్న తక్కువలో ఏమైనా వెహికల్ అంటూ చూడు, వ్యవసాయానికి యూజ్ అయ్యేటట్టు అని అయితే అడుగుతున్నారు. కాబట్టి మీలో ఎవరైనా సరే దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి చూసుకోండి. కోసూరు అనే మండలంలో ఉందన్నమాట. సత్తనపల్లి దగ్గరలో ఉన్న, అలాగే పల్నాడు డిస్టిక్ నసరాపేటలో ఉన్న, వినకొండ దగ్గరలో ఉన్నా సరే, అలాగే గుంటూరు దగ్గరలో ఉన్నా సరే, ఎవరైతే దగ్గరలో ఉంటారో ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే ఈ యొక్క వెహికల్ అనేది చాలా తక్కువ ప్రైస్కి అయితే మీ ముందుకి తీసుకొస్తున్నప్పుడు మీరైతే ఖచ్చితంగా అయితే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇదే వీడియోలో చెప్పాలనుకున్నది, మన ఛానల్ ద్వారా ఎవరైనా వెహికల్ కొనాలనుకున్నా సరే ఈ యొక్క వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్లో ఇలాంటి ఇంకా చాలా వెహికల్స్ అనేది వస్తుంటాయి అనమాట. ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇదే వీడియోలో చెప్పాలనుకున్నది, ఇంకా నెక్స్ట్ వీడియోకి అంతవరకు జై హింద్.